బమ్మెర పోతన రచించిన శ్రీమదాంధ్ర భాగవతం భక్తి రసానికి పట్టుగొమ్మ. అందులోని కొన్ని ముఖ్యమైన ప్రసిద్ధ ఘట్టాలు ఇవే. గజేంద్ర మోక్షం. మొసలి పట్టుకు చిక్కిన గజేంద్రుడు తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకోవడం, స్వామి వైకుంఠం నుండి దిగివచ్చి మోక్షం ప్రసాదించడం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. సిరితా నొప్పునో కంతు చక్కని వంటి పద్యాలు ఇందులోవే. గజేంద్ర మోక్షం గురించి మరింత చదవండి. వామన అవతారం. బలిచక్రవర్తి కథ. వామనుడు 3 అడుగుల నేలను దానంగా అడగడం, బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యుడి మాటను కాదని దానమివ్వడం, వామనుడు త్రివిక్రముడై లోకాలను కొలవడం. వామనావతారం కథ ఇక్కడ చూడండి. రుక్మిణీ కళ్యాణం. రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి రాసిన ప్రేమ లేఖ, సందేశం, కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకెళ్లడం చాలా రమణీయంగా వర్ణించబడ్డాయి. నమ్మితి నా మనంబున అనే పద్యం ఈ ఘట్టంలో ముఖ్యమైనది. కుచేలోపాఖ్యానం. పేదవాడైన కుచేలుడు, సుదాముడు తన బాల్యమిత్రుడైన కృష్ణుడిని దర్శించుకోవడం, అటుకులను కానుకగా ఇవ్వడం, కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలను ప్రసాదించడం స్నేహానికి నిదర్శనం. శ్రీకృష్ణ జననం. బాల్యలీలలు. కంసుని చెరసాలలో కృష్ణుడు జన్మించడం, యశోదమ్మ ఇంట పెరగడం, వెన్న దొంగిలించడం, కాళీయ మర్దనం వంటి ఘట్టాలు ఎంతో మధురంగా ఉంటాయి.